జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. రాక్షసి లే లే లేవే. ఏంటండి? ఏమిటా నువ్వు గర్భిణివా? అంటే ఏంటి గురు? నీకు కడుపు వచ్చిందా అని. ఓహో అదా. అవును గురు, అందుకేగా వాంతులు చేస్తుంది. అర్థం కాలేదా? ఎలా వచ్చిందా కడుపు నీకు? వద్దునే, అత్తయ్య బాగా చేసి పెడితే శుభ్రంగా తిందామని. అమ్మని కడుపుకి బాగా మెక్కడానికి ఇంత నీచమైన అబద్ధాలు చెప్తావా నిన్ను? నోరెత్తావంటే గొంతు పిసికేస్తా. పిచ్చి పిచ్చిగా రెచ్చిపోకు. ఏంటిది? కొంచెం ఓవర్గా చేశానా? మేనేజ్ చేద్దాంలే. అవును, అన్నయ్య ఈ వేళకి ఇక్కడ రావాల్సింది, ఇంకా రాలేదేమిట్రా? బహుశా జైలు నుంచి విడుదలై ఎక్కడికైనా వెళ్ళాడేమో. అదిగో అన్నయ్య వచ్చేసాడు రా. ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? వాడు ఇక్కడే ఉన్నాడు అన్నయ్య, ఇంకా బదిలీ కాలేదు. ఇద్దరు అమ్మాయిలతో ముద్దుగా మోజులు తీర్చుకుంటూ భలే రెచ్చిపోతున్నారు అన్నయ్య. అమ్మాయిలేంట్రా? మిగతా విషయాలు తర్వాత చెప్తాను, లోపల పద. ఏ రోజా అమ్మా నేను వెళ్ళొస్తా. లేవే, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? దివ్యా దివ్యా ఎక్కడ తెచ్చావు? వస్తున్నానత్తయ్యా. ఏం చేస్తున్నావు లోపల? మీకు జ్యూస్ తీసుకుపోయావు. ఏమైంది? ఏమైంది ఏమిటి? కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమైనా జరుగుతుంది. ఏం చేసిందో తెలుసా ఇది? ఏమే ఏంటి నువ్వు చేసింది? దండాలమ్మ గారు. ఎవరయ్యా? ఏం కావాలి నీకు? పెళ్ళాం కావాలండి. ఏమిటి? పెళ్ళాం కావాలండి. పళ్ళు రాలగొడతాను. ఇదేం సంసార లీలు అనుకున్నావా, సాని కొంప అనుకున్నావా? తాగొచ్చావా? అదేంటమ్మా, ఫ్రెండ్స్ అని నమ్మి పెళ్ళాన్ని ఇక్కడ వదిలిపెట్టి దుబాయ్ పోతే నన్ను డబ్బులు పెడతారేంటమ్మా? ఆహా, పెళ్ళాన్ని పరాయింట్లో వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిన ప్రబుద్ధుడు నువ్వేనాయనా? అవునండి. నార్మల్, ఆ మాట అన్నారు సిగ్గులేదు? పెళ్ళాన్ని దేశం మీద వదిలేసి దేశంగా దేశం వెళ్ళి రూపాయలు పోగు చేసుకున్నావా? తప్పేనండి, అందుకే దాన్ని ఎంట తీసుకెళ్దామని వచ్చానండి. రక్షించావు. ఇప్పటికైనా నీ జ్ఞానోదయం అయింది. గుండమ్మా, ఏ గుండమ్మా రాయలా. అలా దేశంలా మొహం వేసుకుని నన్ను చూస్తావేంటి? ఎవరొచ్చారో చూడు. అయినా ఇలా చిక్కిపోయావేంటి? ఎవరు నువ్వు? ఓ సో 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 నువ్వు చెప్పింటే అని దేశానికి రాలేకపోయాను కదా అని నన్నే నీ మొగుడిని కాదంటావటే? నువ్వెవరో కూడా నాకు తెలీదు. చెయ్యేస్తే చంపేస్తాను. ఇక అలకలు మానవే. ఇదిగో నీకు పాస్పోర్ట్ తెచ్చా, ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళిపోదాంపా. నువ్వెవరు నేను రమ్మడానికి? నువ్వు నా మొగుడివి కాదు, నేను నీ పెళ్ళాన్ని కాదు. పోవాడికి. అర్థమైంది. రాగానే అమ్మగారు ఎందుకు తింటారో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఎవరినో మరిగి ఉంటావు, అందుకే కట్టుకున్న మొగుడినే మొగుడు కాదు అంటున్నావు. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొత్త బుద్ధి అయిందన్న సామెత నీలాంటి వాడి వల్లే వచ్చుంటుంది. లేదత్తయ్య. నార్మల్, అత్త గిత్త అన్నావంటే నాలుగు చీరేస్తాను. వీడు నా మొగుడు కాదత్తయ్య. వీడు మొహం కూడా నేను చూడలేదత్తయ్య. తెలీదా? నీ మొగుడు దుబాయ్ లో ఉన్నాడని నువ్వేగా చెప్పావు? నేనేం చెప్పలేదు, ఆయనే చెప్పారు. ఆయన? ఆయన ఎవరే? ఆయన 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 మీ అబ్బాయి అండి. అమ్మో అమ్మో, చివరికంతా మావాడి మీదకి వస్తున్నావా? ఎంత బరితెగించావే? బరితెగించింది నేను కాదే, నువ్వు. నీ వల్ల ఇన్ని గొడవలు వస్తున్నాయి. ఏమిటే? ఏమిటి దాని వల్ల వచ్చింది? అయ్యో మీకెలా చెప్పరత్తయ్యా, ఇది ఇది అసలు మీ కోడలే కాదు. ఓసి నేనెత్తి నిప్పులు కురవా? అంతవరకు వచ్చావన్నమాట. అమ్మో, చూసారా చూసారా అత్తయ్య? ఏమి ఇది నా కోడలు కదా? ఇంకెవరే నా కోడలు? నేను చెప్పాను అత్తయ్య, ఇది సామాన్యురాలు కాదని. నేను కాదే, నువ్వే సామాన్యురాలు కాంది. దొంగ. ఆయన్ని అత్తమ్మని నువ్వే మోసం చేస్తున్నావు. అసలు వీడికి నీకు మధ్య ఏదో ఉంది. ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. నిన్ను. అమ్మో, దీని పిచ్చి బాగా ముదిరిపోయింది. అలా చూస్తూ నిలబడతావేంటయ్యా? నాలుగు తన్ని లాక్కెళ్ళక. అత్తయ్య ఏమిటి అత్తయ్య? మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, విన్నావా? సమయానికి దాని మొగుడు వచ్చి తీసుకెళ్లాడు కాబట్టి బయటపడ్డాం. లేకుంటేనా? అమ్మో, పీడ విరగడైంది. పద. ఆగు. అబ్బా విశాల, అసలే హార్ట్ అటాక్ వచ్చిన మనిషివి. ఏమిటా కేకలు? నీ కోపానికి హడిలిపోతాడు వీడు. చేసే పాడు పనులని చేసి హడిలిపోవడం ఎందుకు? వీడికి మీ గుణాలు రాకూడదని 1000 దేవులకు మొక్కుకున్నాను. అయినా అన్ని మీ పాడుబుద్ధిలో వచ్చాయి. పరాయి వాడి పెళ్ళం వీడి కళ్ళకు పంచదార బిళ్ళలా కనిపిస్తోంది. అది కదమ్మా, ఏం మాట్లాడకు. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళావు లోపలికి. గుణమ్మా, ఓ గ్లాసులో మంచిలు తెచ్చిపెట్టు. ఓహో,
గుండమ్మ నీళ్లు తెచ్చిస్తే గాని మీకు కూడా దాహం తీరదన్నమాట. ఇక ఆవిడ ఇంట్లోకి రాదు. ఏమిటి అలా చూస్తున్నారు? దుబాయ్ నుంచి దాని మొగుడు వచ్చి తీసుకుపోయాడు. ఏమిటో మనం అనేది? ఏ బాధగా ఉందా? దాని దుబాయ్ మొగుడు వచ్చి ఇన్నాళ్ళు నా పెళ్ళాన్ని కంటికి రెప్పలా కాపాడినందుకు చాలా సంతోషం అమ్మా అని దండం పెట్టి మరీ పెళ్ళాన్ని తీసుకుపోయాడు. దుబాయ్ మొగుడేమిటి, రావడం ఏమిటి, వాడు తీసుకెళ్ళిపోవడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏంటి అర్థం కాంది? అరాయి మగాడి పెళ్ళం దాని మొగుడు వదిలేసి నిన్నటి పెట్టుకుని ఉండాలా? అవును, నన్ను అంటిపెట్టి కూర్చోవాలి. ఎందుకంటే నేను దాని మొగుడిని కనుక. ఏమిటి పని మనిషి గుండమ్మ నీ పెళ్ళావా? మరి దివ్య? అదెవరో నీకు నాన్న చెప్తారు, విను. ఓ మై గాడ్, ఏమిటండి ఏమిటిదంతా? నేను లోపల తీసుకెళ్ళా. రావే. లోపల పడండి. ఈ ఎడ్డ పెట్టుకుంటారా? యు ఆర్ అండర్ అరెస్ట్. లేదండి, నేను దొంగను కాను. మరేంటది? ఇది ఇది ఆంటీ, సారీ మేడం. మేడం కమాన్, షో ఇట్. అదేమిటో చూపించు. కమాన్.